నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సంకటహర చతుర్థి పూజా విధానం గురించి. ఈ రోజు చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే ఈ రోజున గణపతి పూజ చేస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయని నమ్మకం. మరియు ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ పూజా విధానం పూర్తి వివరంగా చెబుతాను. సంకటహర చతుర్థి అంటే ఏమిటి? ప్రతి నెలలో 2 చతుర్థులు వస్తాయి. కృష్ణపక్ష చతుర్థి, సంకటహర చతుర్థి అని పిలుస్తారు. ఈ రోజున చంద్రోదయం తర్వాత గణపతి పూజ చేస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి అని శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా చంద్రుడిని దర్శించడం ఎంతో శుభప్రదం. ఈ పూజ ఎప్పుడు చేయాలి? సూర్యాస్తమయం తర్వాత చంద్రోదయ సమయానికి దగ్గరగా. చంద్రోదయం చూడగానే పూజ ప్రారంభించాలి. సమయాన్ని పంచాంగం చూసుకుని ఖచ్చితంగా తెలుసుకోవాలి. పూజా సామగ్రి: 1. గణపతి విగ్రహం లేదా ఫోటో. 2. అక్షింతలు, తురిమిన బియ్యం. 3. కుంకుమ, పసుపు. 4. పూలు, ప్రత్యేకంగా జాజి, మల్లె, ఆర్కిడ్స్ లేదా అందుబాటులో ఉన్నవి. 5. దుర్వా గడ్డి, గరిక. 6. మోడకాలు లేదా ఉండు నైవేద్యం. 7. పండ్లు, అరటి, జామ, ద్రాక్ష మొదలైనవి. 8. దీపం, నూనె లేదా నెయ్యి. 9. పసుపు వస్త్రం, తర్వాత ముక్కు కట్టడం కోసం. 10. ఉడకబెట్టిన శనగలు, వడలు. 11. కలసం, నీళ్లు, మామిడి ఆకులు, కొబ్బరి. 12. ధూపం, దీపం. పూజా విధానం స్టెప్ బై స్టెప్. ఆచమనంతో ప్రారంభించాలి. చేతులు శుభ్రం చేసుకుని ఆచమనం చేసి శుద్ధిగా కూర్చోవాలి. సంకల్పం: ఈరోజు సంకటహర చతుర్థి పూజ చేస్తున్నాను, నా కుటుంబ శ్రేయస్సు కోసం అని మనసులో నిశ్చయించుకోవాలి. కలశ స్థాపన: నీళ్లతో కలశం పెట్టి మామిడి ఆకులు, కొబ్బరి ఉంచాలి. విగ్రహం ఫోటో అలంకరణ: గణపతిని పసుపు, కుంకుమ, పూలతో అలంకరించాలి. ఆవాహన పూజ: ఓం గణేశాయ నమః జపిస్తూ అక్షింతలు సమర్పించాలి. 16 ఉపచారాలు, సంక్షిప్తంగా పాద్యం, నీళ్లు. అర్చన: గంధం, పుష్పం, ధూపం, దీపం. నైవేద్యం: మోడకం తప్పనిసరి. ఆర్తి. నైవేద్యం ఆర్తి. మోడకాలు, పండ్లు సమర్పించి దీపారాధన చేయాలి. ప్రత్యేక శ్లోకాలు: వక్రతుండ మహాకాయ, గణపతి అథ విశేషం సంక్షిప్తం చదివినా శుభం. లేదా కనీసం 21 సార్లు ఓం గం గణపతయే నమః. చంద్రదర్శనం: పూజ పూర్తయిన తర్వాత చంద్రుడిని చూడాలి. కొన్ని ప్రాంతాల్లో పాలు, బెల్లం సమర్పించి చంద్రుణ్ణి నమస్కరిస్తారు. మొక్కు తీర్చడం ప్రదక్షిణలు: కొందరు ఈ రోజున గణపతి చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తారు. ఇంకొందరు పసుపు వస్త్రంలో ముక్కు కట్టడం, మోక్షం మొక్కు తీర్చడం చేస్తారు. ఇది కష్టాలు తొలగిపోవడం, కోరికలు నెరవేరడం కోసం చేస్తారు. తర్వాత ఆ వస్త్రాన్ని గణపతి దగ్గర ఉంచాలి. ఫలప్రాప్తి: ఈ పూజ చేసిన వారికి అన్ని సంకటాలు తొలగుతాయి. వ్యాపారంలో, చదువులో, జీవితంలో విజయం వస్తుంది. కుటుంబ శ్రేయస్సు కలుగుతుంది. జాగ్రత్తలు: పూజలో మనసు ప్రశాంతంగా ఉంచాలి. పశువులకు నైవేద్యం తర్వాత ఇచ్చే ఆచారం ఉన్నది. పూజలో తప్పులు చేసినా భక్తి ఉంటే గణపతి క్షమిస్తాడు. ఇలా చేస్తే సంకటహర చతుర్థి పూజ పూర్తి అవుతుంది. మీరు కూడా ఈ విధంగా పూజ చేసి గణపతి ఆశీస్సులు పొందండి. మరిన్ని దేవాలయ రహస్యాలు, పూజా విధానాలు తెలుసుకోవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.